అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనొక 20 డేస్ బ్యాకు ఒక వీడియో చూశానండి. మోస్ట్ ఫేమస్ యాక్ట్రెస్ జయవాహిని గారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్నారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా లేదు. మంచి కవరేజ్ లేదు అనేసి చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఈ రోజుల్లో కూడా ఇంత పేరు, అవేర్‌నెస్ ఉన్నా కూడా ఇలా చేస్తున్నారా అని అనిపించింది. వేలల్లో ప్రీమియం, లక్షల్లో కవరేజ్ ఇచ్చే ఈ రోజుల్లో కూడా ఒక ప్రాపర్ కవరేజ్ లేని హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటామో, మనల్ని బాగా ప్రేమించి దగ్గరగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏదొచ్చినా కూడా విల్ పవర్‌తో మనం నెట్టుకు రావచ్చు. కానీ ఈరోజు ఆవిడని చూసాక నాకు చాలా బాధ అనిపించింది. సో, దయచేసి మీరు అలా చేయకండి. ఒక మంచి హెల్త్ పాలిసీని, మంచి కవరేజ్ ఉన్న పాలిసీని తీసుకోండి. ఏదో 10,00,000, 25,00,000 ఇలా కాదండి. ఈరోజు చాలా మెడికల్ పరంగా చాలా ఖర్చవుతున్నాయి. రిస్క్‌లు పెరుగుతున్నాయి. స్ట్రెస్ పెరుగుతుంది. పొల్యూషన్ పెరుగుతుంది. హ్యాబిట్స్ అనేవి చాలా చేంజ్ అవుతున్నాయి. సో, దయచేసి మంచి కవరేజ్ ఉన్న హెల్త్ పాలిసీలని, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌ని ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మీరు ఫైనాన్షియల్‌గా అడ్వైజెస్ తీసుకొని ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోండి. మంచి పాలిసీలు తీసుకోండి. తెలుగులో ఒక సామెత ఉందండి. మనిషికి ఉన్నది బలం, పశువుకి తిన్నది బలం అని అంటారు. సో, మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్‌గా సేవ్ చేసుకుంటామో మనీని, మనం అంత స్ట్రాంగ్‌గా ఉంటాము. మనీ విల్ డూ ఎవ్రీథింగ్ అండి. దయచేసి ఎవరు కూడా ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఫైనాన్షియల్‌గా ఎలా ఉన్నారు? మంచి కరెక్ట్ పాలిసీ తీసుకున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి.